చూస్తున్నాను. షుగర్ వ్యాధి తగ్గడానికి తీసుకోవాల్సిన మెడిసిన్స్, పాటించాల్సిన విధానాలు అన్నీ ప్రిస్క్రిప్షన్లో ఉన్నాయి. అవును, మందుల కంటే మనం తినే తిండిలో జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి నయమవుతుందంటారు. అంతేగా? 1 మినిట్ డాక్టర్, 1 మినిట్. తీసుకో. థ్యాంక్ యూ. గంగా. ఏట్రా బాబు? ఏంటా నువ్వు నాకేమిచ్చావు? కనబడుతుందిగా టీ. ఇది టీనా? చక్కెర పానకానికి ఎక్కువ, సేమియా పాయసానికి తక్కువ. ఇంతేసి తీపి టీలో కలుపుకొని తాగితే అనారోగ్యానికి తత్కాల్లో రిజర్వేషన్ చేయించుకున్నట్టే. వెళ్ళి షుగర్లెస్ టీ పట్రా. హలో, అర్థమైంది డాక్టర్. ఇందులో సూచించిన పట్టికను పద్ధతిగా పాటిస్తే షుగర్ వ్యాధిని తొందరగా అరికట్టచ్చు అంటారు. అంతేగా? ఏంటి గంగా, ఈరోజు రాంబాబు ఏదో కొత్తగా మాట్లాడుతున్నాడు. షుగర్లెస్ టీ అన్నాడు, షుగర్ వ్యాధి అన్నాడు, ప్రిస్క్రిప్షన్లు, అరికట్టడాలు ఏవేవో మాట్లాడుతున్నాడు. అదే నాకు అర్థం కావట్లేదు. టీ కప్పు నిండా షుగర్ పోసినా గుటుక్కుమని మింగేవాడు. ఇప్పుడు షుగర్లెస్ టీ తెమ్మంటున్నాడు. ఓహో, అయితే ఇది అదే అన్నమాట. ఏది? కొంపతీసి రాంబాబ్కి షుగర్ వ్యాధా? అవును గంగా, ఇందాక నుంచి ప్రిస్క్రిప్షన్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫోన్లో డాక్టర్ గారితో మాట్లాడడం నువ్వు గమనించలేదా? అవునా, కానీ ఇంత పెద్ద మ్యాటర్ అయితే రాంబాబు నాకు ముందే చెప్తాడుగా. చెప్పడానికి ఇదేమీ శుభవార్త కాదు, విచార వార్త. అవును, చాలా విచారంగా ఉంది కదేటి. నీతో షేర్ చేసి బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పకపోయి ఉండొచ్చు. అంతేనా? మనం క్లెవర్స్ కాబట్టి చెప్పకపోయినా కనిపెట్టేశాం. అలాగే డాక్టర్ గారు, అర్థమైంది. షుగర్ వ్యాధి పొగరు అణచాలంటే తీపి పదార్థాలు పక్కన పెట్టి చేదును పరిచయం చేసుకోమంటారు. ఓకే, నేను చూసుకుంటాను. రాంబాబు బాయ్ గంగా, చాలా అర్జెంటుగా వెళ్ళాలి, లేకుంటే అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం. ఓకే బాయ్. ఏంటి నా కోసం అందరూ వెయిటింగా? వడ్డించమంటావా రాంబాబు? ఏంటి వడ్డించేది? బంగాళదుంప ఫ్రై, బంగాళదుంప కర్రీ, బీట్రూట్ ఫ్రై, స్వీట్ పొటాటో పులుసు, పప్పు. అన్ని నీకిష్టమైనవే చేశాను. ఓ పట్టు పట్టే. వీటిని పట్టుబడితే తర్వాత నేను డాక్టర్ని పట్టాలి. ఇవి కాదు గాని పచ్చి కూరగాయలు ఏమైనా ఉంటే పట్టరా. ఆహా, ఇవి బెటర్. అబ్బా, పచ్చి చేదు కాకరకాయని కాకినాడ కాదా తిన్నట్టు తింటాడు బావా. నీలాంటి అజ్ఞానులకి కాకరకాయలో చేదు కనిపిస్తుంది, నాలాంటి జ్ఞానులకి కాకరకాయ చేసే మేలు కనిపిస్తుంది. ఏంట్రోయ్, నటుడు కాస్త న్యూట్రిషనిస్ట్ అవతారం ఎత్తావు. ఏంటి అతి జాగ్రత్త? అతి జాగ్రత్త కాదురా, అవసరమైన జాగ్రత్త. మీరు తింటూ నీ ఫ్యాట్ ఫుడ్, స్వీట్ ఫుడ్ తినడం వల్ల మనిషి సగటు ఆయుర్దాయం 100 నుంచి 40కో 50కో పడిపోతుంది. అదే నేను తీసుకునే ఫుడ్ వల్ల సెంచరీకి పక్కా చేరువవుతుంది. ఎందుకైనా మంచిది మీరు కూడా నా మెనూనే ఫాలో అయిపోండి. చూసావా గంగా, నీ రాంబాబు జీవితంలో ఎదురైన షుగర్ వ్యాధి వల్ల ఎన్నో గుణపాఠాలు నేర్చుకుని మనకి తిండి పాఠాలు చెప్తున్నాడు. ఏంటి, రాంబాబుకి షుగరా? అరవకు, రాంబాబుకి తెలిసిపోతుంది. అంటే వాడికి షుగర్ ఉన్నట్టు వాడికి తెలీదా? రాంబాబుకి తెలుసు, కానీ మనకి తెలిసినట్టు రాంబాబుకి తెలీదు. అందుకే మనం కూడా తెలియనట్టే నటించాలి. తెలియకుండా ఉండడం దేనికి? ఫ్రీగా షుగర్ వస్తే పండగ చేసుకోక. అసలే కిలో షుగర్ మార్కెట్ లో 100 రూపాయలు. ఒరే మొద్దు, షుగర్ అంటే బస్తాలో వచ్చేది కాదురా, మన బాడీలో వచ్చేది. అదొక వ్యాధిరా. బేటీ, తెలిసి ఇంత కూరని చూద్దు, తెలియకుండా ఉన్నట్టు ఉండలేను. నేను వెళ్ళి రాంబాబుకి ధైర్యం చెప్తాను. ఆగు గంగా, ఇన్ని రోజులు ఈ విషయం నీకు తెలీదని రాంబాబు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్తే తన దాచిపెట్టిన సీక్రెట్ లీక్ అయిందని వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల మానసిక ఒత్తిడి, మెంటల్ స్ట్రెస్ కలిగి బీపీ పెరిగి గజనీ సినిమాలో సూర్యల, శేషు సినిమాలో రాజశేఖర్లా తయారయ్యే. అలాగే షుగర్ వ్యాధి కూడా ముదిరి
కాళ్ల వాపులు మెదడు వాపులు రావచ్చు. ఏ చిన్న గాయమైనా అది సెప్టిక్ అయి ఆ శరీర భాగమే తీసేసే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఏడ్ చేయాలి బేటీ. ఇప్పటిదాకా ఏం చేసావో ఇక మీద కూడా అదే చెయ్యి. అంతకంటే ఎక్కువ ఏమీ చేయకు. మిగతాది చట్టం తన పని తను చేసుకుని పోతుందిలే. చెట్టం కాదు, నేనే నా రాంబాబుని కళ్ళలో పెట్టుకుని చూసుకుని టైంకి మంచి న్యూట్రిషన్ ఫుడ్ పెట్టి ఆ షుగర్ బాధని తరిమి కొడతాను. గంగా గంగా, ఏమైంది రాంబాబు? ఇంకా ఏం కావాలి? బట్టలు ఉతకమంటే బండికేసి పోతావా? చూడు బటన్స్ పోయే. ఇది అసలే కంటిన్యూటీ డ్రెస్. వేసుకు వెళ్ళకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నన్ను మైండ్ వాయిస్ లో తిట్టుకుంటారు. నువ్వు చూసుకోనాకల్లా ఏం చేస్తున్నావు? గతంలో ఉతికేటప్పుడు షర్ట్ సిరిగిపోయినా ఏమనేవాడు కాదు. ఇప్పుడు బటన్ పోతేనే అరుతున్నాడు. బీటీ చెప్పిన బీపీ ఇదేనేమో. ఒక్క నిమిషం రాంబాబు, సెట్ ఇప్పొద్దు, సిటికెలా కొట్టేద్దాం. ఎలా? నువ్విలా అరిసి ఆరోగ్యం మీదకి తెచ్చుకోకు, నీకు నేనున్నాను. అవును, ఇప్పుడు లేవని ఎవరన్నారు? అదే అదే కోపం, ఆ షుగరు. షుగరా? అదే మొన్న తెచ్చిన షుగర్ అయిపోయింది. అప్పుడే అయిపోయిందా? నేను షుగర్లెస్ టీ తాగుతుంటే మీరు షుగరే తాగుతున్నారా? లేదు దేవుడా, ఏమీ కాకూడదు. త్వరగా మానేలాసి, లేకపోతే అమ్మో. ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావు? ఇంత పెద్ద కట్ట? అవును, గాయం చిన్నదైనా కట్టు పెద్దది కట్టాలన్నారు పెద్దలు, ముఖ్యంగా నీకు. నాకా? ఏడ్చుతున్నా బావ, తిను. ఎలా తినాలా అని ఆలోచిస్తున్నాను రా. నానున్నాను కదా. ఆహా, అమోఘం. కాకరకాయ ఎంత కమ్మగా ఉందో, సూపర్. ఆహా గంగా, మన ఇంట్లో ప్రతిరోజు ఈ కాకరకాయ కర్రీని వండే. ప్రతిరోజునా? అవును బావా, ఆరోగ్యం వంటశ్రీ అనే పథకం కింద మన ఇంట్లో ప్రతిరోజు ఈ కాకరకాయ కూరేనా? అవును. కాకరకాయతో పాటు ఈ వేప ముద్దను కూడా మింగే. దేనికి? ఆరోగ్యం. అలాగే, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ వేప ముద్దని వెన్న ముద్దలో మింగేస్తాను చూడు. రే, నువ్వేంటి అలా చూస్తున్నావు? ఇదిగో నువ్వు తిను. నాకెందుకు, నీకంటే సుఖు. రే తినరా, బావంత ప్రేమతో ఇస్తుంటే కాదా? ఇదిగో స్వీటే. ఎక్కడిది? ఆ లోడో బాగా ఫ్యాన్ అంటే వాడు ఇచ్చిపోనాడు. సరిపోయింది గంగా, ఈసారి నుంచి రాంబాబ్ ఫ్యాన్స్ కాల్ చేస్తే సూటిగా చెప్పేయి, మా ఇంటికి స్వీట్ డబ్బాలవి పంపించొద్దని. కావాలంటే ఓ 1/2 కేజీ కాకరకాయలు పంపించండి, అదే మాకు కిలో పుల్లారెడ్డి స్వీట్స్ అని. అవునవును, అదే చెయ్యాలి. మరి ఈట్ చేయను, బయట పడేయాలి. దేనికి బయట పడాను? పాడేయకుంటే ఈ స్వీట్ రాంబాబు కంట పడిందంటే ఇక అలాగైతే బావ కనపడకుండా దాసేసి బావ లేనప్పుడు తినేద్దామే. అవును, రాంబాబ్ కి షుగర్ అయితే మనం స్వీట్ తినకూడదని రూల్ లేదుగా. సరేలే, రాంబాబు కంట పడకుండా దాచిపెట్టు, సరేనా? అలాగే. ఇదిగో. అబ్బా, ఇదేంటి కడుపులో గొడగడా అంటున్నది? ఈటనే ఇక్కడ ఎట్టేది? ఇక్కడ ఎట్టేద్దాంలే, వచ్చి తీసుకుందాం. అబ్బాబ్బాబ్బా, ఈ వేపాకు చేదేంటి మరీ ఇలా ఉంది? ఏమైనా మరీ ఇంత డీప్గా ఆరోగ్యం గురించి ఆలోచించకూడదు. స్వీటు. గంగా, నువ్వు దొంగ.
కింద చేదు పెట్టి పైన తీపి పెట్టావా? సూపరు. రాంబాబు ఏడ్సేస్తున్నావు? స్వీటు మొత్తం మింగేశావా? ఒక్కటి మిగిలింది, కావాలా? వద్దు, ఈ ఇంటికి స్వీటుకి ఎప్పుడో బంధం తెగిపోయింది. ఆయన ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాల్సిన వాడివి, అన్ని తెలిసిన వాడివి. నువ్వే ఇలా స్వీట్లు మొక్కితే మేమంతా ఏం కావాలి? ఎందుకు ఎమోషన్ సీను? స్వీట్ మొత్తం నేను తిన్నందుకా లేక తనకు మిగల్చినందుకా? అది కాదు గంగా, ఇందాక తిన్న వేప ముద్ద గొంతులోంచి దిగట్లేదు, అందుకే స్వీట్ సహాయం తీసుకోవాల్సి వచ్చింది. పద. ఏట్రా బాబు, ఏమైంది? ఏంటో గంగా, కాస్త కడుపులో కన్ఫ్యూజన్ గా ఉంది. కడుపులో కలకలమా? నువ్వు ఖాళీ చేసిన స్వీట్ వల్లే అయ్యి ఉంటుంది. అదేం కాదులే, ఊరికే కంగారు పెడతావు. సరే పడుకో. గంగా, నేను వెళ్ళిపోతున్నాను. చివరిసారిగా నువ్వు చేసిన ఈ జ్యూస్ తాగి నేను పోతాను గంగా. రాంబాబు, పరమేశ్వరా, ఏంటి పాడుకలా? ఏంటి గంగా, పొద్దునే వేపాకు మీద పడ్డావు? అదా, ఇవాళ వంటలన్నీ వేపాక్ స్పెషల్. వేపాక్ పచ్చడి, వేపాక్ కూర, వేపాక్ కిచిడి, వేపాక్ పులిహోర. అబ్బో, రాంబాబు కోసం ఇంత వేపాక? కంపు తీసి 2 రోజులకి సరిపడా చేసి ఫ్రిడ్జ్ లో పెడతావేంటి? కాదు, మీ అందరికి పెడతా. ఇంతేమని మా కోసం గురించావేంటి? ఈ సేదోటలు తినలేను అక్కోయ్, నేను బేగ మన ఊరికి వెళ్ళిపోతానే. నువ్వే కాదు, నేను లగేజ్ చదువుకుని వెళ్ళిపోతా. దేనికి? తింటే ఆరోగ్యమే కదా. షుగర్ ఉన్న రాంబాబు తింటే ఆరోగ్యం, ఏమీ లేని మనం తింటే అనారోగ్యం. అర్థం చేసుకో గంగా. మరి ఏంటి, రాంబాబుకి ఈ సేదు తిండి పెట్టి తన ఎదురుగుండా మనం ఎగ్గు దోశలు, మటన్ రైసులు తింటే ఎలా ఉంటుందో నువ్వే ఆలోచించు. పక్కింటి కనకం గారు ఒంటినగా ఉన్న నీ ముందు ఒళ్ళంతా నగలేసుకుని కులుకుతూ వెక్రించినట్టుండదు. అవును గంగా, పాయింటే. అయితే ఓ పని చేద్దాం. ఏటి? రాంబాబు ఉన్నప్పుడు ఈ చేదు ఫుడ్ తింటున్నట్టు నటిద్దాం. రాంబాబు వెళ్ళిపోయాక మన రెగ్యులర్ ఫుడ్ ని లాగిద్దాం. ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఈ పిట్టల కదా ప్లాన్ ఏదో బాగుంది అక్కోయ్, నువ్వు ఫిక్స్ అయిపో. తొందరగా తిను, మళ్ళీ ఆ రాంబాబు వచ్చింటే ఆ కాకరకాయలు ఇవి తినిపిస్తాడు. గంగా, బాగా చెప్తున్నాడే. ఏంట్రా రాంబాబు, టిఫిన్ రెడీ? నా గంగా రెడీ రాంబాబు. ఏంటిది? వేపాకు పులిహోర. వేపాకు పులిహోర? దీనికే షాక్ అవుతావేంట్రా? ఇంకా వేప పొంగలి, వేప జావా, వేప పాయసం లాంటి ఎన్నో వంటకాలు ఈరోజు మెనూలో చోటు చేసుకున్నాయి. మరి అన్ని వేపతోనేనా? ఎంత ఆరోగ్యమైన శ్రద్ధ ఉంటే మాత్రం ఇంత చేదు తినాలంటే బాధ కాదు? భరించాల్సిందే. మీ ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు, తినండి. గంగా నీళ్లు. ఏంటివి? తాగడానికి అడిగాను. ఇవి తాగేవి, వేప వాటర్. గంగా, గంగా, వస్తున్నా. గంగా. ఏంటివి?
మధ్యాహ్నం లంచ్. ఓ ఇందులో వేపకూర పలా ఉంది, ఈ బాటిల్లో వేప జ్యూసు, ఇది వేప మినరల్ వాటర్. గంగా, నా ఆరోగ్యం మీద నీ శ్రద్ధ చూస్తుంటే చివరికి నా శార్థం వరకు వస్తుందేమోనని భయంగా ఉంది. రాంబాబు, కళ్ళు కూడా డైలాగ్స్ ఇప్పకు బాబు. ఓకే ఓకే, నువ్వేం చేసినా నా ఆరోగ్యం కోసమే కదా, పర్లేదు. సరే బాయ్. రాంబాబు, కాకరకాయ జ్యూస్ తాగు. రాంబాబు, వేపాకు వాటర్ షేక్ ఇందా. గంగా, గత 4 రోజులుగా చేదు జ్యూస్లు, సలాడ్లు, షేకులతో నన్ను షేక్ చేస్తుంది. చాలు, ఈ ఒక్కరోజైనా కాస్త చేదు కలిపిన మంచినీళ్ళు, నీకు పుణ్యం వస్తుంది. సరే, ఈ ఒక్కసారికి మళ్ళీ మళ్ళీ అడగకూడదు, లేకపోతే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. సరే సరే. ఇదిగో రాంబాబు. ఊరుకో గంగా, షుగరే కదా, అది పెద్ద కాస్ట్లీ వ్యాధే కాదు. రాంబాబు లేస్తాడులే. రాంబాబు, ఈ మాయిదా రోగం నీకే రావాలా రాంబాబు? ఇంకా నయ్యం, షుగరే వచ్చింది, వేరే వ్యాధి రాలేదు. రండి డాక్టర్. డాక్టర్, నాకు పతిభిక్ష పెట్టండి డాక్టర్. పేషెంట్కి ఏమైంది? ఇందాక చెప్పినాను కదా డాక్టర్, మా బావకి షుగర్ ఎక్కువై పడిపోనాడు. డోంట్ వర్రీ, ఈ ఆయుర్వేద బ్రహ్మ అడవిరాజు తలుచుకుంటే ఎటువంటి వ్యాధి అయినా బూజు దులిపినట్టు దులిపేస్తాడు. కాకపోతే ఫీజు కొంచెం ఎక్కువ అవుతుంది. ఎంత డబ్బైనా పర్లేదు, నా దేవుణ్ణి బతికించండి. ఓకే ఓకే. అదేం డాక్టర్ గారు, ఆయుర్వేద బ్రహ్మన్నారు, మరి మెడికల్ కిట్ వాడుతున్నారు ఎందుకు? వ్యాధి తీవ్రత తెలుసుకోవడానికి టెక్నాలజీ వాడుకోవడం కామన్, కానీ మెడిసిన్ మాత్రం ప్యూర్ ఆయుర్వేదికే ఇస్తాం. వీడికి షుగర్ నార్మల్ గానే ఉంది, వీళ్ళేమో షుగర్ అంటున్నారు. సరే సరే, అర్జెంట్ గా ఓ గ్లాస్ జ్యూస్ పట్టండి. మీకా? కాదు, పేషెంట్ కి. బాగా వీక్ గా ఉన్నాడు. అలాగే, ఇదిగోండి చూసు. డాక్టర్, ఆ మాయిదారి షుగర్ నుంచి నా దేవుణ్ణి కాపాడారు. షుగర్ ఏంటి? ఈ డాక్టర్ ఎవరు? ఇక్కడ ఏం జరుగుతుంది? షూటింగా? కాదు రాంబాబు, నీకు షుగర్ ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోతే ఈ డాక్టర్ గారు వచ్చి నిన్ను లేపారు. నాకు షుగరా? ఏవేదో చెప్పాడు? నువ్వే. నేనా? అవును, ఆ రోజు డాక్టర్ తో షుగర్ గురించి మాట్లాడావు. షుగర్ లెస్ టీ తెమ్మన్నావు కదా. అన్నావు కదా. అయ్యో గంగా, ఆ రోజు షుగర్ వ్యాధి మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వం తరపున ఒక యాడ్ ఫిల్మ్ చేశాం. దాని గురించి డాక్టర్తో డిస్కస్ చేశా. ఎలాగూ షుగర్ ఎలా వస్తుందో తెలుసుకున్నాక ఎందుకైనా మంచిదని ముందు చూపుతో బుద్ధి గడ్డి తిని నేను షుగర్లెస్ టీ అడిగా. అది మనసులో పెట్టుకున్నావా? ఆరోగ్యం ఆరోగ్యం అని నాతో చేదు వంటలు తినిపించింది అందుకేనా? హలో, మీరు తర్వాత మాట్లాడుకోండి. ముందు నా 10,000 ఇస్తే నేను బయలుదేరతా. 10,000?